యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత ఏర్పడిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సామాన్యుడికి గ్యాస్ బండ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు హెచ్చరించారు. తెలంగాణకు సరిపడా గ్యాస్ ను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు. మోడీ గ్యాస్ సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎన్ని రోజులు యుద్ధం జరుగుతూ ఉన్నది, జరగబోయే ప్రమాదం ఉంది. ఆ క్రమంలో కావాల్సిన గ్యాస్ సరఫరాల గురించి, ఒకవేళ గ్యాస్ సరఫరాకు సంబంధించిన మనకు నిల్వలు, వచ్చే గ్యాస్కు సంబంధించినతో పాటు ఎంత నిల్వలు ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయి, ఎన్ని నెలలు వస్తాయి, ఎన్ని వారాలు వస్తాయి అని చూసి మరి ప్రజలను కూడా సమన్వయం చేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరికి కూడా ఈ గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి యుద్ధ వాతావరణం ఉన్నది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.